జనసేన పార్టీ పీఠాపురం టౌన్ ఇన్ఛార్జి వరలక్ష్మి రమణారావు ఆధ్వర్యంలో పీఠాపురం పట్టణంలోని 30 వార్డుల ఇన్ఛార్జీలకు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, కార్పొరేషన్ డైరెక్టర్ ఓదూరి కిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీలో అందరూ సమానమేనని, ఎటువంటి వివేకాలు లేకుండా ఐక్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. రాబోయే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీని మరింత బలోపేతం చేయటమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బాటలో అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా బోర్డు చేసి వెళ్ళవలసిన కోరుతున్నాం. ఆ పరిష్కారం చూపించే దిశగా కూడా ఆయన మనల్ని ట్రైన్ చేస్తున్నారని చెప్పేసి నా అభిప్రాయం అండి. దీనికి ఏంటంటే మనం పిఠాపురం ముఖ చిత్రాన్ని ఆయన కళ్ళ ముందు ఉండేటట్టుగా మన అందరం కూడా కలిపి కృషి చేయాలండి. చేసి దీన్ని ఒక మంచి టౌన్గా, మంచి నియోజకవర్గంగా ఈ 4 సంవత్సరాలు ఆల్రెడీ 1 సంవత్సరం గడిచిపోయింది. ఈ మిగిలిన సంవత్సరాల్లో కనుక మనం ఆయనకి చూపించగలిగితే ఆయన పిఠాపురం అభివృద్ధికి మరింతగా కృషి చేస్తారు. మనకి ఎలాగ శాశ్వత ఎమ్మెల్యే ఆయనే. ఇక పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం. ఎందుకంటే మనం ఇంతకుముందు పిఠాపురం ఎక్కడ అంటే ఎక్కడో తెలిసేది కాదు. కాకినాడ పక్కన లేదా రాజమండ్రికి దగ్గరలో, తూర్పుగోదావరి ఇలా చెప్పేవాళ్ళు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచున్నారో పిఠాపురం గారి ఎమ్మెల్యే తాలూకా అనగానే ముందు వరుసలో మనం నుంచోబెడుతున్నారు. నేను చాలా కాన్ఫరెన్స్లోకి వెళ్ళాను, స్టేట్ కాన్ఫరెన్స్లో కానివ్వండి, నేషనల్ కాన్ఫరెన్స్లో కానీ. మీరు ఎక్కడ అంటే ఇంతకుముందు పిఠాపురం అంటే ఎవరు గుర్తించేవారు కాదు. పిఠాపురం అనగానే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, పిఠాపురం గారి ఎమ్మెల్యే తాలూకానా అని చెప్పేసి అడిగేవారు. అది అప్పుడు చాలా గర్వంగా అనిపించింది. పిఠాపురం పేరు ఇంతగా తీసుకొచ్చారు. అది నేషనల్ లెవెల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆయన చూపించారు మన పిఠాపురం ఇలా ఉంటుంది అని. కాబట్టి ఆయన చేపట్టే ప్రతి ప్రాజెక్టు కూడా మొట్టమొదటిగా పిఠాపురంలోనే ప్రారంభించడాన్ని కూడా ఆయన డెవలప్ చేసే విధంగా కృషి చేస్తున్నారండి. అన్ని విధాలుగా కూడా పిఠాపురం డెవలప్ చేయాలన్న ఆశయాలకు అనుగుణంగానే మా పట్టణ కమిటీ సభ్యులందరం కూడా పనిచేసి మా వంతు సహాయకారాన్ని మా సీనియర్స్ నుంచి